హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు వరుణ్ బ్లాగ్స్ యూట్యూబ్ ఛానల్. ఈరోజు అయితే లడఖ్లో డే 1 అనమాట. మనమైతే కాటేజ్ అయితే తీస్తున్నాం. సూపర్ ఉంది అసలు కాటేజ్ అయితే. ఇప్పుడు మొత్తం చూపిస్తాను. కాటేజ్ చుట్టూ కూడా యాపిల్ ట్రీస్ కూడా ఉన్నాయి, చూపిస్తాను. అది కూడా వీడియో మొత్తం చూడండి, చాలా బాగుంది అసలు. ఫ్లైట్ దిగాక ఈ కాటేజ్కి అయితే వచ్చాం నడుచుకుంటా. అసలు చూడండి ఎంత బాగుందో మొత్తం. అసలు వ్యూ అయితే మీకు చూపిస్తాను ఎంత బాగుందో. అసలు రూమ్ అయితే చాలా బాగుంది. మాకు 1200 అయితే పడింది. ఇక్కడ నుంచి ఆ వ్యూ కోసమే మెయిన్. ఉంది అసలు వ్యూ అయితే సూపర్ ఉంది. ఇంకా ఇది కూడా తీయొచ్చు. వావ్, అసలు ఆ మౌంటైన్స్ కానీ ఆ స్కై కానీ అసలు సూపర్ ఉంది. అసలు కింద గార్డెన్ అయితే అసలు అదిరిపోయింది. కిందకి కూడా వెళ్ళి చూపిస్తాను. యాపిల్ ట్రీస్ కూడా ఉన్నాయి ఇక్కడైతే. సన్ఫ్లవర్స్ కూడా ఉన్నాయి. నేనే ఫస్ట్ టైం చూస్తున్నా యాపిల్ ట్రీ సన్ఫ్లవర్స్ అయితే. చాలా బాగుంది. ఇగో సన్ఫ్లవర్స్. అసలు చాలా బాగుంది. అక్కడైతే డిన్నర్ అయితే ఇక్కడైతే చేయొచ్చు నైట్ ఈవినింగ్ టైం అయితే. ఇప్పుడు దాదాపు టైం అయితే 7 అయింది. 7కి కూడా ఎలా ఉందో చూడండి అసలు లైట్ అయితే. అసలు ఇంకా చీకట పడతాకైతే 8-8:30 అయిద్ది అనుకుంటా. 7కి కూడా ఇంత లైట్ అయితే ఉంది. చాలా బాగుంది అసలు. ఇక్కడ వ్యూ చూస్తా కూర్చోవచ్చు ప్రశాంతంగా మొత్తం. అయితే కిందకైతే వెళ్దాం. కిందకి వెళ్ళి చూపిస్తాను ఎలా ఉందో. కింద నుంచి వ్యూ ఇంకా చాలా బాగుంది. కిందకైతే వచ్చాం. ఇక్కడి నుంచే వ్యూ ఇంకా సూపర్ ఉంది అసలు. చూడండి అసలు గార్డెన్స్ కానీ అబ్బా వావ్. సన్ఫ్లవర్స్ ఇగో సన్ఫ్లవర్స్ అయితే సూపర్. సన్ఫ్లవర్స్ ఇక్కడ ఇంకా ఉన్నాయి. సన్ఫ్లవర్ ఇప్పుడు యాపిల్ ట్రీ అయితే చూపిస్తా. అలా చాలా బాగుంది అసలు ట్రీస్ కానీ సూపర్. ఇక్కడి నుంచి కాటేజ్ వ్యూ చూడండి ఎలా ఉందో. ఇదే మేము తీసుకున్న కాటేజ్ అయితే. పేరు వచ్చేసి జల్ ట్యాంక్ కాటేజ్. ఇదిగో యాపిల్ ట్రీ. వావ్, యాపిల్స్ యాపిల్స్ యాపిల్స్. ఫస్ట్ టైం యాపిల్స్ చూస్తున్నా. సూపర్ ఉంది యాపిల్స్ అయితే. వావ్ అదిరిపోయినాయి. చాలా బాగున్నాయి యాపిల్స్. యాపిల్ ట్రీ. ఇంకెక్కడ నైట్ అయితే క్యాంపింగ్ అయి చేయొచ్చు. అసలు అదిరిపోయింది. ఇక్కడ కూడా ఉన్నాయి ఇంకా యాపిల్ ట్రీస్ అయితే. అదిగో ఇదిగో యాపిల్ ట్రీస్. అసలు ఇక్కడ నుంచి అసలు కాటేజ్ వ్యూ కానీ అబ్బా వావ్. ఫ్లవర్స్ ఇంకా ఉన్నాయి. ఇదైతే మా కాటేజ్ వ్యూ అనమాట. ఎలా ఉందో కామెంట్ అయితే చేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి. అసలు యాపిల్స్ అయితే నేను కూడా ఫస్ట్ టైం చూస్తున్నాను. అసలు వ్యూస్ అయితే ఫస్ట్ వచ్చినప్పుడు కొంచెం బ్రీతింగ్ ప్రాబ్లం అయ్యి కొంచెం ఉన్నాయి ఇక్కడైతే. ఇప్పుడైతే సూపర్ ఉంది, ఇబ్బంది ఏం లేదు.
చాలా బాగుంది లడఖ్లో. ఇదే మన డే 1. ఎలా అనిపించింది మా కాటేజ్ వ్యూ అయితే వీడియోకి లైక్ చేసి షేర్ చేయండి. ఇక్కడ చూడండి కాటేజెస్కో అసలు మ్యూజిక్ పెట్టి ఫుల్ ఎంజాయ్ చేస్తున్నారు మొత్తం. అసలు ఎలా ఉందో చూడండి కాటేజ్. మ్యూజిక్ పెట్టి అసలు భలే ఎంజాయ్ చేస్తున్నారు. ఇప్పుడే తినడానికి అయితే హోటల్కి అయితే వచ్చాము. ఇక్కడ రేట్లు చూసి అయితే మైండ్ పోయి బ్యాంక్ అయిపోయింది. రేట్లు చూపిస్తే చూడండి అసలు ఎంత ఉన్నాయి రేట్లు చూడండి ఒకసారి. వెజ్ థాలీ 2.20 అంట. అలా ఫ్రెంచ్ ఫ్రైస్ చూడండి, ఫ్రెంచ్ ఫ్రైస్ 150 అంట. అసలు మామూలుగా లేవు రేట్లు అయితే. శాండ్విచ్ ఒక శాండ్విచ్చే 160. రేట్లు ఉన్నాయి, చూద్దాం ఏం తీసుకోవాలో చూసి తీసుకుందాం. ఇప్పుడే తినడానికి అయితే హోటల్కి అయితే వచ్చాము. ఇక్కడ రేట్లు చూసి అయితే మైండ్ పోయి బ్యాంక్ అయిపోయింది. రేట్లు చూపిస్తే చూడండి అసలు ఎంత ఉన్నాయి రేట్లు చూడండి ఒకసారి. వెజ్ థాలీ 2.20 అంట. అలా ఫ్రెంచ్ ఫ్రైస్ చూడండి, ఫ్రెంచ్ ఫ్రైస్ 150 అంట. అసలు మామూలుగా లేవు రేట్లు అయితే. శాండ్విచ్ ఒక శాండ్విచ్చే 160. రేట్లు ఉన్నాయి, చూద్దాం ఏం తీసుకోవాలో చూసి తీసుకుందాం. నేనైతే వెజ్ థాలీ చెప్పాను, మా వాడైతే ఫ్రెంచ్ ఫ్రైస్ చెప్పాడు. వెజ్ థాలీ వచ్చేసి 2.20, ఫ్రెంచ్ ఫ్రైస్ వచ్చేసి 150. ఇవైతే ఆర్డర్ చెప్పాము, చూద్దాం ఎంతసేపట్లో వస్తాయో. ఈ వెజ్ థాలీలో అయితే మిక్స్ వెజ్, దాల్, రోటీ, రైస్, కోడ్ అండ్ పాపాడ్ ఇవి వస్తాయి వెజ్ థాలీలో. మా
మన వెజ్ థాలీ అయితే వచ్చేసింది. చూద్దాం టేస్ట్ ఎలా ఉందో. చపాతీ ఇచ్చారు, రైస్, ఇదైతే పప్పు కర్రీ ఇచ్చారు, అప్పడం ఒకటి, కర్డ్ పెరుగు అన్నం, ఏదో పచ్చడి అనుకుంటా. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు వరుణ్ బ్లాగ్స్ యూట్యూబ్ ఛానల్. ఈరోజు అయితే లడాఖ్లో మనకి డే 2 అనమాట. నిన్న ఆఫ్టర్నూన్ అయితే వచ్చాం. నిన్న నైట్ రూమ్ తీసుకుని ఇక్కడే స్టే చేసాం. రూమ్ అయితే ఇది. నిన్నటి వీడియో ఎవరన్నా చూడకపోతే చూడండి. ఇప్పుడు మార్నింగ్ అయితే 7:30 అయితే అయ్యింది. ఇప్పుడు నిన్న స్వెటర్ కోసం అయితే ఈ లగేజ్ అంతా తీసా మొత్తం బయటికి. ఇక్కడి నుంచి అయితే వ్యూ అయితే ఇలా మార్నింగ్ వ్యూ. మన రిసార్ట్ది మార్నింగ్ వ్యూ అయితే ఇది, ఎర్లీ మార్నింగ్ వ్యూ. లే మార్కెట్కి అయితే వెళ్తున్నాం. అక్కడైతే రూమ్ బుక్ చేసాం. ఇదైతే 11కి అయితే చెక్అవుట్ చేయాలి. మేము 10కి అలా చెక్అవుట్ చేసి లే మార్కెట్లో రూమ్ బుక్ చేసిన దగ్గరికి వెళ్దాం అనుకుంటున్నాం. బైక్ రెంటల్ అయితే ఇక్కడే పక్కనే ఉన్నాయి. బైక్ రెంటల్ అయితే తీసుకుని లే మార్కెట్కి అయితే వెళ్ళాలి. ఎందుకంటే ఈ బ్యాగ్లు వేసుకుని మన వల్ల కావట్లేదు, నడవలేకపోతున్నాం. అసలుకే ఈ మౌంటైన్స్ కదా, కొంచెం ఎక్కటం దిగటం ఇబ్బందిగా ఉంది. అందుకని బైక్ తీసుకుని బైక్ మీద వెళ్ళిపోదాం అనుకుంటున్నాం. ఈ కటన్ షీరు రూమ్లో. రూమ్ అయితే చాలా నీట్గా ఉంది. ఇది మార్కెట్కి అయితే వెళ్దాం. ఇప్పుడు బ్రెడ్ ఆమ్లెట్ అయితే చెప్తాము, తింటున్నాం. బాగుంది టేస్ట్ అయితే. అక్కడి నుంచి ఇప్పుడు బైక్ తీసుకోవడానికి అయితే వెళ్ళాలి తినేసి. స్నో క్యాప్ మౌంటైన్స్. ఇప్పుడే బైక్ రెంటల్ కోసం బయటకు వచ్చాం. అసలు అయితే ఎక్కడైనా బైక్ రెంటల్స్ అయితే మినిమం 2000 చెప్తున్నారు. అసలు ప్రతి చోట మేము ఫస్ట్లో అడిగిన దగ్గర అయితే 1500 చెప్పాడు రాయల్ ఎన్ఫీల్డ్ క్లాసిక్. మేమైతే 1200కి అడిగా, ఇస్తా అన్నాడు. ఇప్పుడు మళ్ళీ అక్కడికే వెళ్తున్నాం, ఎందుకంటే అందరూ ఎక్కువ చెప్తున్నారు కదా. రాయల్ ఎన్ఫీల్డ్ క్లాసిక్ కూడా ఇక్కడ 2000 1800 అంటున్నారు. అందుకని అతని దగ్గరికి వెళ్ళి 1000 కానీ 700కి బేరపడదాం అనుకుంటున్నాం. వెళ్దాం ఇప్పుడే. ఇక్కడే వచ్చాం బైక్ రెంటల్ కాడికి. బండి అయితే తీసుకున్నాం. ఇదే మనం తీసుకున్న బండి. క్లాసిక్ 350 మనకి 1200 అయితే పడింది 10 డేస్కి. బాగానే ఉంది. బ్రేక్స్ అయితే టైట్ చేయమని చెప్పాం. లెఫ్ట్ సైడ్ కూడా చేసా, బాగానే ఉంది బైక్ అయితే. చైన్కి ఆయిల్ కూడా వేస్తున్నాడు నీట్గా, మస్తు బెటరు. ఆయిల్ కూడా వేస్తే మంచిగా చైన్ లూపింగ్ అవుతుంది. బ్రేక్స్ కూడా టైట్ చేయమని చెప్పాం. यहाँ से fill up करके you can fill up here fuel, then Pangong to Hanle and another fuel station in Nyoma. Okay. You can also found fuel in Hanle because they are black fuel. Okay. They can take a charge. Yeah. Take a charge. Noma Nyoma there is a fuel station. Fuel station. Fuel station. And another route there is no fuel station till Kharu. Okay. There is no fuel station. Okay. You can fill up from here Tangse and you can round go to Hanle. Okay. And Umlingla back to Nyoma. Nubra में fuel है. Nubra में there is 2 fuel station. Okay. Yeah. फिर उसके बाद then you can come back to Leh. Then Kargil. Kargil sir. कारगिल कहाँ जाना है? कारगिल के इसका सुरू वैली. अच्छा सुरू वैली. देन तो पदुम भी जा रहा होगा. हाँ, जंस्कार पदुम. अच्छा. इसका आइस ग्लेशियर है ना. हाँ. ग्लेशियर तो रास्ते में आएगा. हाँ.
ये ये पेंसिला ग्लेशियर पास, हाँ ये ग्लेशियर आएगा। फिर यहाँ से पदुम से गोनबो रंगजुन जाओ, पुणे पुत्तर मोनेस्ट्री, वन ऑफ द फेमस मोनेस्ट्री इन उधर से लद्दाख ले लद्दाख। हाँ देन उसके बाद आप वापस आते समय दूसरा रूट पकड़ के आ जाओ, या तो चिलिंग वाले से आ जाओ, अभी यहाँ पे मेंशन नहीं किया हुआ है। यहाँ से एक और रास्ता है, यहाँ से एक और रास्ता है, ऑफ रोडिंग है थोड़ा सा। ओके ये वाला रास्ता बहुत अच्छा है, नीमो वाला, ये वाला उधर से डायरेक्ट ले लद्दाख। डायरेक्ट ले लद्दाख। इट विल बी टेक 3-4 आवर। ओके ये ఇక్కడ वाला ఏమన్నా शॉर्ट रूट है यहाँ से एकदम पहुंचे। ठीक है, थैंक यू। बाकी तो पूरा सर्किट आप लोग आराम से चलोगे। इन केस एनी प्रॉब्लम हो जाए हमें कॉल कर लेना। ओके तो गाइड चाहिए होगा तो यहाँ वहाँ जाने के लिए कहाँ कहाँ। लेकिन यहाँ से एक और रास्ता है छुमुर बोल के, यहाँ से नहीं जाना। यहाँ से जाएगा तो फ्यूल खत्म हो जाएगा। ओके यहाँ से फ्यूल फुल कर लेना टंक फुल से, कर हाँ फिर पूरा हनले जाके उमलिंगला जाके वापस यूमा तक पहुंचेगा एक फ्यूल में, ओके एक फुल टैंक में। फिर यहाँ से भरवा के ले लद्दाख आ जाओ। यहाँ से भरवा के ना आप पूगा हॉट स्प्रिंग वाटर भी देख सकते हाँ पोगा पूगा सॉन्ग इधर के पोगा जो जाकर हो। यहाँ से माई ब्रिज बोल के एक ब्रिज है, यहाँ पे चेक पोस्ट है पुलिस का। यहाँ से जाके पूगा हॉट स्प्रिंग वाटर देख के या तो यहाँ से निकल जाओ, नहीं तो यहीं से आ जाओ। यहाँ से आएगा तो पूगा हॉट स्प्रिंग वाटर सोकर देखने को मिलेगा, टकलंगला पास देखने को मिलेगा। ऐसे करके सर्किट है एक, दूसरा सर्किट है। ओके वन फ्यूल स्टेशन में आप लोग आराम से ले पहुंच जाओ। ओके बाकी उसके बाद कारगिल जाते समय तो फ्यूल ही फ्यूल है रास्ते में, हाँ कोई टेंशन नहीं। ठीक है थैंक यू भैया ये वाला कल